మన దేవుని స్తోత్రం. ప్రతి ఫ్యూచర్ విషయాలు రాసేసాడండి. అసలు నీవు ఈ రోజున్న ఏ టెక్నాలజీ అన్నా, కెమెరా ఉంది, స్క్రీన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, న్యూస్ ఛానల్ ఉన్నాయి, లైవ్ టెలికాస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ రాశాడు బైబిల్లో. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో తీయొద్దు. ఒక ఇన్సిడెంట్, ఇద్దరిని యెరూషలేములో చంపేశారు. చంపేస్తే ఈ ఇద్దరిని చూడడానికట 3 రోజుల్లో ప్రపంచంలో అందరూ చూసేస్తారంట. ఏమంటే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఒకడు చచ్చిపోతే లేదా ఒక ఇద్దరు చచ్చిపోతే వాళ్ళని ప్రపంచం అంతా చూడడానికి ఎంతకాలం పట్టచ్చు? ఒక 5 సంవత్సరాలు. ప్రపంచం అంతా చూడాలంటే ఒక 6 సంవత్సరాలు దాటే పడుతుంది. ఇలా బాడీలు కుళ్ళిపోయి ఎండిపోయి ఎముకలైపోయి 3 రోజులు ఎలా చూస్తారు? ప్రపంచమంతా 3 రోజుల్లో చూడబోయే రోజు వస్తుంది అని రాశాడు బైబిల్లో. ఆ రోజు ఎలా వచ్చింది? ఇప్పుడు కనుక ఈ రోజు కనుక యెరూషలేములో ఒకడు చచ్చిపోతే ప్రపంచం అంతా 3 రోజుల్లో చూడగలదా, చూడలేదా?